నువ్వు చెప్పి న్యాయం అనేది అది పద్ధతి సార్. ఆయన పొగిడి ఊర్లో తిరుగుతున్నాడు, మీరు పద్ధతి మంచిది. మరి లేదా ఎక్కువసేపు చెప్తాడు. లేదు లేదు, మీకు కావాలి మీకు చెప్పాను. అవి ఈరోజు వచ్చినాయి. ఇవి 8 పుస్తకాలు. రూతు యాత్ర, రూతు గ్రంథం మీద రాయబడినటువంటి కొన్ని అత్యవసరమైన విషయాలు ధ్యానించుకుంటే నేనేమి రచయితలు కాదు, అప్పుడప్పుడు ప్రవహించినటువంటి కొన్ని తలంపులు మాత్రం పేపర్ ద్వారా పంచుకుంటున్నారంతే. నా భాషా పరంగా కానీ లేక కొంత ఇంకా లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండొచ్చు. కనుక దేవుడు నాకు అనుగ్రహించిన సులభ శైలిలో ఇందులో రాయబడినాయి. ఎలిమెలెకు ఒక నామకార్థ క్రైస్తవునికి పోల్చబడ్డాడని, నయోమి బలహీనమైన విశ్వాసానికి పోల్చబడింది, ఓర్ప విశ్వాస జీవితంలో నుండి వెనుకకు జారిపోయిన క్రైస్తవులకు పోల్చబడింది, రూతు తన జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా ఎదుర్కొంటూ ఆటంకాలను దాటుకుంటూ విశ్వాసం స్థిరంగా కొనసాగిన క్రైస్తవులకు పోల్చబడింది. పిల్లల ఆధ్యాత్మిక స్థితిగతుల విషయమై ఉదాసీనంగా ఉన్న తల్లిదండ్రులను చూస్తాం. తద్వారా యవనస్తులు కానీ పతనమైపోయి అర్ధాంతరంగా మరణించిన పిల్లలను చూస్తాం. రాహాబు అనే వేశ్యను ఒక అనూహ్యమైన స్థానంలో ఇందులో చూస్తాం. తమ కుమారుని ఆత్మ సంబంధిగా తీర్చిదిద్దుకున్న తల్లిదండ్రులను చూస్తాం. యవనస్తుడైన బోయజు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కూడా ఇందులో చూస్తాం. ఇందులో రాహాబు పాత్ర మనకు కనిపిస్తే కానీ ఆమె తన కుటుంబ విధానాన్ని సల్మాన్ను వివాహం చేసుకున్న తర్వాత ఇశ్రాయేలుడైనటువంటి సల్మాన్ ఆయన ఒక రాజకుమారుడు లాంటి వాడు. తర్వాత బోయజుల కారణం ఆయన పెంచిన విధానం అది చూస్తాం. బోయజులు పెంచిన తల్లిగా రాహాబును చూస్తాం. కనుక ఇందులో లాంటి సంగతులు ఉన్నాయి. తర్వాత యోనా ఇది తగున అనే పుస్తకం, ఇది యోనా గ్రంథం వ్యాఖ్యానం కాదు. మన ప్రార్థనా జీవితాన్ని కొంతవరకు ప్రక్షాళన చేయడానికి కొన్ని అండర్స్టాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఉన్నాయని కొందరు పెంచుకొస్తూ వారు పెంచుకొని పుస్తకం వందలు కొనేసారు వాళ్ళ సంస్థల్లో పంచడానికి. కనుక ఇది యోనా ప్రార్థనా జీవితం. ఏటి సంఘంలో నాటి సర్పం, ఏదైనా తోటలో ఉన్న సర్పం ఏ పాపము లేని కాలంలోనే పాపం తెచ్చిపెట్టింది ఆదాము హవ్వలకు. కానీ ఆ పాపపు లోకంలో ఉన్న మనలను ఎంత సులభంగా డిసీవ్ చేయగలుగుతారో ఆ సర్పం గురించి మనం చదువుతాము. సంఘ చరిత్ర కూడా రాయబడి ఉంటుంది. ఆధ్యాత్మిక తపన అనే పుస్తకం మా చర్చిలో ఒక డాక్టర్ నాకు రాశారు, వెటర్నరీ డాక్టర్. 13 పేజీలతో రాశాడు ఇంగ్లీష్లో. దానికి జవాబు నేను ఇవ్వాల్సి ఉందని ఆలోచిస్తుండగా ఒక మెడికల్ డాక్టర్, డాక్టర్ విజయ్, ఆయన ఎప్పుడు పిలుచుకోవాలి, ఒక దైవజనుడు. ఆయన దాన్ని చదివాడు, యాదృచ్ఛికంగా చదివాడు. నా దగ్గర ఉన్న కవర్లో ఉండగా చదివి ఆయన అన్నాడు, బ్రదర్ దీన్ని 1,00,000 మందికి మీరు సమాధానం ఇవ్వాలి, ఆ ఒక్కడికే కాదన్న. మరి దాన్ని తెలుగులో తర్జుమా చేయాలి, మళ్ళీ రాయాలంటే నా వాళ్ళు ఇప్పుడు అవుతుంది. నేను తర్జుమా చేసే బాధ్యత నేను తీసుకున్నాను, రాసే బాధ్యత నేను తీసుకోనంటే ఆ లెటర్ ఇందులో ప్రింట్ చేశాను తర్జుమా చేసిన దాన్ని. తర్వాత ఈ జవాబును 10 పాయింట్స్గా దాన్ని విభజించి ఆన్సర్ చేయడం జరిగింది. ఆధ్యాత్మిక తపన, క్రైస్తవ జీవితంలో సంఘర్షణ, దానికి సమాధానంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత తండ్రిని ప్రేమించే తనయుడని స్థూలంగా కనిపిస్తుంది, కానీ ఇందులో 3 టైటిల్స్ ఉంటాయి. తండ్రి ప్రేమించిన తనయుడు, తండ్రిని మించిన తనయుడు, అలాగే తండ్రిని ప్రేమించిన తనయుడు. కొంచెం మాటలు గారడీగా ఉన్నాయి.
తండ్రి ప్రేమించిన తనయుడు, తండ్రిని ప్రేమించిన తనయుడు, తండ్రిని మించిన తనయుడు ఉన్నాడా? తండ్రికి 2 కుమారులు ఉన్నారు, కానీ ఆయన 3 కుమారుల అనుభవం ఉంది. ఆ 3వ ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం. అలాగే సంఘంలో నువ్వు ఏ కుమారులుగా ఉన్నావో నిర్ణయం చేసుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు. యోగు దేవుని సేవకుడు అనే మన పుస్తకం ఉంది. ఈ డిజైనర్ అంతా నేను రాదు, ఎవరు హెల్ప్ చేసి ఇలా తయారైంది. నేను ఊరికే రాసిన చంపీటీవీ చేసి వాళ్ళు కష్టపడి ప్రూఫ్ రీడింగ్ చేసి చివరికి అంకుల్ ఉంటే పర్లేదు, అన్నయ్య ఉంటే పర్లేదు అంటే ఎలా ఉన్నా పర్లేదు, బాగుండాలని చెప్తే ఎలా ఉన్నా చేశాను. ఇది మొత్తానికి ఎందుకంటే బాగా చేసి ఉంటే డిజైనింగ్ అయినా మ్యాటర్ని మనం రెస్పెక్ట్ చేసి ప్రాధాన్యత చూద్దాము. యోగును దేవుడు నా సేవకుడని 4 సార్లు అంటాడు. ఎందుకు అన్నాడు అలాగా? ఆయన ఏం సేవ చేశాడు అనేది సేవకుడికి మాత్రమే కాకుండా మరి విశ్వాసులు కూడా ముఖ్యంగా ఆయన సేవ చేసిన విధానం కుటుంబం విషయంలో ఎక్కువగా ఇందులో ప్రస్తావించబడింది. మన కుటుంబాలు చాలా అవసరమైంది. సుడిగుండంలో సంఘం అది 2nd ఎడిషన్, అది ఫస్ట్ ఎడిషన్ ఇలా చేశారు, ఇక 2nd ఎడిషన్ ఆల్మోస్ట్ అలా చేశారు. దీని మీద నాకు దృష్టి ఉండదు, ఇది కూడా ఇందులో కనిపిస్తుంది. బహుశా ఈ భాగం అది ఇచ్చినట్టున్నారు, ఇది తీసేసి మొత్తానికి ఇవి అంటే నేను సుడిగుండంలో సంఘం అంటే సంఘం ఉంది చాలా సంవత్సరాలుగా. అది ఎలా ఉందంటే సుడిగుండంలో ఉన్నట్టు. అంటే అర్థం ఏంటి? అది మునగదు, ముందుకు పోదు. అదే సుడిగుండం అంటే అది మునగదు, ముందుకు పోదు, అక్కడక్కడే తిరుగుతాం. మరి మన సంఘం అలా ఉందా అని ఆలోచించాలి. అది అందుకని స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉందో లేదో అనుకుని ఆయన ఇచ్చారు, ఉంది, అందరికీ అందుబాటులోకి వచ్చింది. నిన్న నేడు రేపు అనే పుస్తకం నేను రాసింది కాదు, నేను తత్వం చేశాను. ఇంగ్లీష్లో రాశాను. ప్రకాష్ ఎస్డిఎన్ ఆయన పేరు, మంచి దైవజనుడు. ఆయన యవనస్తులకు చాలా ఉపయోగకరము. యవనస్తులు చదివేశాక అందరూ కూడా దీన్ని చదవచ్చు. ఈ పుస్తకాలు 50 సెట్లు ఉన్నాయి. మీరు ఎంతమంది తీసుకుంటారంటే మరి మొహమాటంగా ఇస్తారు, నిజంగా ఇస్తారు, కానీ అది డిసైడ్ చేయండి. 50 సెట్లు కూడా ఉన్నాయండి. 50 సెట్లు ఉన్నాయి, ఉంచండి మాట. సరే, మొత్తానికి ఇది నేను అమ్మను కానీ మీరు కొనుక్కోవాలి. ఎంత ఇచ్చిన ఒక సెంటర్కి మీరు ఎంత ఇచ్చి కొనుక్కోండి. నాకు సలహా ఏంటంటే చాలా మంది నేను చదవాలని ఆశ వచ్చేమనుకున్నాను, నాకు అపోహంగా తెలియదు. కానీ మొత్తానికి ఇద్దరు కొనుక్కుంటే 100 మంది తీసుకోవచ్చు. 4 ఆ 4 చదివేసాక కలిగిస్తే ఈ 4 వాళ్ళకి ఇస్తారు. ఇద్దరు కలిసి కొనుక్కుంటారు, ఒకళ్ళే కొనుక్కుంటున్నారు. మొత్తం మీరు కొనుక్కోవాలి. నేను మాత్రం బయట ఉంటాయి. మీరు ఎంత ఇచ్చినా మీ పేరు రాసి ఎంత ఇచ్చారు, అందరినీ ఎవరు ఇచ్చారు అని ఎవరు పరీక్షించేవాడు ఉండడు. కాబట్టి మీ పేరు అక్కర్లేదు. బయట మేము లక్ష్మణ్ అంటాం, అయింది ఇక్కడ దేవాదేవ అంటారు. దేవాదేవని దేవుడు ఒక్కడే అంటాం. ఆయన వెనకాల పెడతారు. మరి మీరు వాడిని తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా ముగింపుకు ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయం. నేను నిన్నే చెప్పాను, ఐ వాంట్ టు బి సింపుల్ విత్ యూ దీస్ డేస్. చాలా చిన్న విషయాలు మనం దాటిపోయి చాలా పెద్ద వాడు స్ట్రగుల్ అవుతున్నాం చాలాసార్లు. కనుక మనం 1, 2, 3 చదవకుండా 10 చదువుతానికి స్ట్రగుల్ అయింది. వచ్చేమో ఒకవేళ మనకు అక్షరాలు వచ్చి కాబట్టి, కానీ స్ట్రగుల్ అయింది కదా. కనుక దాన్ని 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ఒక సులభం అవుతుంది. అలాగూ క్రిస్టియానిటీలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే జంపింగ్. అలా జంప్ చేసి క్లాస్ వెళ్ళిపోవాలి. పిల్లల గురించి పేరెంట్స్ ఉన్నది, ఆ పిల్లల గురించి అన్నట్టు మనం అలాంటి ఆలోచనతో
రాకుండా పోతుందా అనేటువంటి విషయాన్ని మనం కులంకుషంగా ఆలోచించాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త, దాని పేరేంటండి? 6వ అధ్యాయం 7 ఎన్ని ప్రసంగాలు మొత్తం? 1 ప్రసంగం. మనం చదువుకోవడానికి వెసులుబాటుగా 3 అధ్యాయాలుగా విభజించాం. కాబట్టి దీన్ని మనం అలా చదువుతున్నాం. దీన్ని కొండ మీద ప్రసంగాన్ని క్రైస్తవ నీతి శాస్త్రం అని చెప్పవచ్చు. క్రైస్తవ నీతి శాస్త్రం. కాబట్టి ఎన్నిసార్లు చదవాలి? రోజుకోసారి చదవాలి. నిన్న మాట కాపీ చేయకండి, రిపీట్ చేయకండి. నిన్ననే అర్థమయ్యే వాళ్ళు చదవాలంటే ఇది ఒకటి చదవాలి, మీరు బతిరాత కాదు. కాబట్టి బైబిల్ మనం చదవడం అర్థమైన చదవాల్సి చెప్పారు. అది వెరీ మచ్ ట్రూ. కానీ దీని విషయంలో క్రైస్తవ నీతి శాస్త్రం లేకపోతే మాట చెప్పిన పరలోక రాజ్య చట్టం అని చెప్పవచ్చు. పరలోక రాజ్య చట్టం. చట్టాన్ని ఎన్నిసార్లు చదవాలి? రోజు చదవాలి. ఈరోజు కాదు వస్తున్నాం అక్కడి నుంచి. మేము ఎన్నోసార్లు మేము ఆ చట్టాన్ని జ్ఞాపకం చేసుకుని రాకపోతే కదా ఏదో యాక్సిడెంట్ చేస్తాం. మాకన్నా వచ్చి మేము వాళ్ళకన్నా చేస్తాం. కానీ పరలోక రాజ్య చట్టం ఉన్నప్పుడు ఇది మన దారంతా, మన జీవితకాలం అంతా మనము ఈ చట్టాన్ని అనుసరిస్తున్నామా లేదా అని మనం చూసుకోవాల్సిన బాధ్యత. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అయిన తర్వాత మత్తయి సువార్తలోనే ఈ 3 అధ్యాయాలు ప్రారంభంలో యేసుప్రభువు అనర్గళంగా మాట్లాడినట్లు తర్వాత 23, 24, 25 అధ్యాయాలు దాకా మాట్లాడాడు. ఇంకా అంతా మాట్లాడలేదు. సో వీటిని గ్రేట్ డిస్కోర్సెస్ అంటారు. చాలా గొప్ప ప్రసంగాలు, చాలా స్పెసిఫిక్ థీమ్స్, పాయింట్స్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో విధులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ చివర 23, 24, 25 క్రైస్తవ న్యాయశాస్త్రం చెప్పుకొస్తారు. ఇది క్రైస్తవ నీతి శాస్త్రం అయితే అది క్రైస్తవ న్యాయశాస్త్రం. అంటే మనము క్రైస్తవ నీతిని అనుసరించకపోతే మనం తీర్పులోకి పెడతామని ఈ మొదటి 3 అధ్యాయాలు, చివరి 3 అధ్యాయాలు. ఇంతకుముందు యేసుప్రభువు బోధ చేయలేదు, ఆ తర్వాత మళ్ళీ బోధ చేయలేదు. 26 నుంచి ఆయన బోధ చేయలేదు. కనుక ఈ 6 చాప్టర్స్ చాలా ప్రాముఖ్యమైనవిగా మనం ఇప్పుడు మన దృష్టిలో పెట్టుకుని చదువుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన మాట ఏంటంటే ఈ 6 అధ్యాయాల్లో లేని విధంగా ప్రభు ఈ 5వ అధ్యాయం పడవలి ప్రసంగంలో ఆల్ ఆఫ్ సడన్ అన్నట్టుగా అనిపిస్తుంది. అది అలాగా ఇలాగేంటి అన్నట్టుగా అనిపించే 2 మాటలు ఉన్నాయి. అవేంటంటే మొదటిది 11వ వచనం, మీరు లోకమునకు ముప్పై ఉన్నారు అనేది మొదటి మాట. రెండవ మాట 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట. అంటే ఆయన చెప్పేస్తున్నాడు మీరు లోకమునకు 30 ఉన్నారు అంటున్నాడు. అసలు ఈ కొండమే ప్రసంగం అనేది కొండమే కానీ వెళ్ళినప్పుడు శిష్యులకు కూడా వెళ్తే ఆయన అందరికీ వెళ్ళగొట్టిన పర్సన్ కాబట్టి అప్పటికే యేసు పండుగ ఏం చెప్తారని మరి శిష్యులు మామూలుగా వెళ్తారు ఆయన కూడా. కానీ జన సమూహాలు వచ్చారు. వచ్చి కొండ దిగున చాలా స్ప్రెడ్ అయిపోయారు, విరిగి ఉన్నారు. సంఖ్యాపరంగా మనం ఎక్కడ సూచాయిగా లేదు, కానీ జన సమూహాలు అనేటువంటి మాటను మనం చూస్తాం కదా. 5వ అధ్యాయం 1వ వచనం, ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు అయినందుకు ఒకడు ఆయన కొండ మీద నుండి నోరు తెరిచి ఆయన నోరంతా తెరిచి చాలా బిగ్గరగా బోధించిన బోధ ఇది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉందని మనం గుర్తించాలి. ఈ 2 మాటలు ఆయన అన్నప్పుడు మరి ఎందుకు అలాగన్నాడు అనేది మనం పరీక్షించాలి. మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇదేదో ఆయన మనలను ఆయన ప్రశంసించిన మాటలుగా కనిపిస్తాయి 2 మాటలు. మీరు లోకములకు 30 ఉన్నారు, అంత ప్రశంస. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, అది ప్రశంస. ఎవరినన్నా అడిగితే శిష్యులతో అన్నాడంటే ప్రాథమికంగా శిష్యులు అంటున్నారు. ఆయన వాళ్ళతో వెళ్ళాడు ఆయన. కానీ జనసమూహాలు కూడా ఉన్నారు. ఎండింగ్ ఆఫ్ ద Sermon on the Mount
చూడండి ఆ మాట మనం చూస్తున్నాం 28-29లో యేసు ఈ మాటలు చెప్పి ఏం జరుగుతుంది 7వ అధ్యాయం ముగించినప్పుడు జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ప్రభు బోధలు ఆశ్చర్యకరమైనవిగా గుర్తించారు. రెండవదిగా ఎలాగనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె కాబట్టి ఆయన బోధలు అధికారం గల బోధలు. ఇది మనం త్రూఅవుట్ బైబిల్ మనం చదివేటప్పుడు, న్యూ టెస్ట్మెంట్ మనం చదివేటప్పుడు ఆ విధంగా ప్రభు మాటలను మనం అలా తీసుకోవాలి. లెటర్స్లో కొన్ని బైబిల్స్ ప్రింట్ చేశారు. కొంతమంది మరి సోమరి క్రైస్తవులు అనొచ్చు, లేకపోతే ఒకవేళ ఆయన మాటలకి ఆయన మాటలు చూద్దాం మిగిలి తెగిపోతే అన్నట్టుగా కొన్నిసార్లు అది ఆటంకం ఉందేమో ఈ రెడ్ లెటర్స్ ప్రింటెడ్ బైబిల్ అనిపిస్తున్నారు. అంటే ఆయన మాటలు మనం ప్రాధాన్యత ఇస్తాము, అవి ఆశ్చర్యకరమైన మాటలుగా చూస్తాము. అలా చూడని వారికి ఆ రెడ్ లెటర్ బైబిల్ సహకారంగా ఉంటుంది. అధికారయుక్తమైన ఈ మాట నీకోదేమో చెప్తాడు. నీకోదేమో రాత్రిగా వెళ్ళాలంటే ఆయన్ని దొంగచాటుకు వెళ్ళాడంటే చాలా మంది మన దొంగచాటుకు వెళ్ళాడని ఏళ్ళు కాదు తెలియదు. కానీ మొత్తం నాకేమర్థమైందంటే ఆయన చేసిన కార్యాలు చెప్పిన మాటలు చూచి తెల్లారి వరకు ఆగడానికి వెళ్ళడం అనిపిస్తున్నాడు. అది ఆయన అంటాడు బోధకుడా అంటాడు కదా, ఆయన ఇశ్రాయేలు అధికారి, ఆయన ఇశ్రాయేలు బోధకుడు, ముసలి ఆయన అయిపోయాడు. ఆయన అంటాడు ఆ కుర్రను చూసి, యేసు 30 ఏళ్ళు దాటాడు, ఆయన చూసి బోధకుడా అంటాడు. ఈయన బోధకుడు కాక ఈయన బోధకుడు ఎక్కడ బోధకుడు సీనియర్ బోధకుడు, ఆయన బోధకుడా అంటాడు. అంటే ఒక డిఫరెన్స్ చెప్తున్నాడు అక్కడ. నేను బోధకుడే, నువ్వు బోధకుడు, కానీ నేను వంశపారంపర్యంగా బోధకుడయ్యా, నీవు దేవుడి యొక్క వచ్చిన 3వ అధ్యాయంలో యోహాను సువార్తల మాటలు ప్రారంభంలో మనం చూస్తాం. కనుక ఆ విధంగా ఆయన మరి బోధ వాళ్ళ అధికారుల వలె, వాళ్ళ శాస్త్రుల వలె, పరీక్షల వలె లేదు, అధికారయుక్తంగా ఆ బోధ ఉందని మనం గుర్తించారు. కనుక అంతమంది జనసమూహంలో మీరు లోకంలో ఎవరు అన్నాడు ఈ మాట, ఎవరిని అన్నాడు అనేది ప్రశ్న. శిష్యులు అన్నారు ఎవరు ఇక్కడ ముసలు అంటున్నారు, అవునా కాదు? అలాగే అన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరినంత పాయింటెడ్గా పర్టికులర్గా ఎవరు చెప్పాడన్నమాట అనేది మనం కొంచెం ఆలోచింపచేసే మాటగా అనిపించి నేను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇంకా బెటర్ ఏదైనా ఉంటే మంచిది, నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. నేను ఆలోచించింది ఏంటంటే ప్రభు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతో రెవల్యూషన్ సంథింగ్ ఎనీథింగ్ 3వ వచనం నుండి 12వ వచనం వరకు కొన్ని హితోపదేశాలు ఆయన చేశారు. ఈ హితోపదేశాల్లో ఏముందంటే ఆత్మ విషయమై దీనులైన వారు అనే ఒక మాట, ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకతప్పులు గలవారు ధన్యులు, కైకము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ఆయన నిమిత్తము మనం హింసించబడ్డారు, సంతోషించి భక్తులు మనం ధన్యులు, ఫలము ఆయన చెప్పి మాత్రమేనండి. అంటే ఈ ధన్యులే లోకమునకు పై ఉన్నారు. ఇవి ఎవరిలో ఉంటాయో వారు లోకమునకు పై ఉంటారు. మరి ఎవరిలో ఉండాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండాలి? పాస్టర్ గారు ఉండాలి. పిల్లలు ఎలా ఉన్నా పర్లేదు. ఇదంతా కదా పాస్టర్ గారికి. పాస్టర్ గారు కూడా బోధించడానికి ఇవ్వలేదు దేవుడు, ఆయన నడవడానికి ఇచ్చాడు. ఆయన నడిచి దీని ప్రకారం నడవని వారికి లేక అర్థం కాని కొంతమందికి వివరించడానికి ఆయనకి వాక్యమును అప్పగించాడు. నడవకుండా ఆయన బోధ చెప్తే మనకు ఒక తీర్పు, ఆయన రెండు తీర్పు. జాగ్రత్త ఉండాలి. సేవకులు బోధించడానికే కాదు. మరి కనుక ఎవరు చెప్పాడు అంటే ఇవి ఈ ధన్యతలు ఎవరికి ఉన్నాయో
వారు లోకమునకు ఉప్పై ఉంటారు, లోకమునకు వెలుగై ఉంటారు. కనుక లోకములో ఉప్పై ఉంటారు కాదు, లోకమునకు ఉప్పై ఉంటారు. లోకములో ఉప్పు అంటే అది సాల్ట్ ఈజ్ ఏ చీపెస్ట్ కమోడిటీ ఇన్ ద మార్కెట్ కదండి. మనం నెలకోసారి సరుకులు తెచ్చుకోవడానికి ఇష్టం అయితే ఎవరు ఉప్పు మొదలరాయి లాస్ట్ దాకా కొంచెం మర్చిపోతాం. అవును కదా, అంత నెగిటివ్ కమోడిటీ అది, పదార్థం అది కదా, వ్యాపార వస్తువు. సరే, అయితే మరి లోకములో ఉప్పు అంటే లాస్ట్ ఎక్కడో గడవనట్టు, అంత విలువ లేనట్లు, అన్నిటి పప్పుకున్నంత కలిగి ఉప్పు లేకుండా ఉండదు అన్నట్టు. ప్రభు మీ లోకములో ఉప్పు అంటే మళ్ళీ ఎంతో చీప్గా చూసినట్టాయి. అవునా కాదు? ప్రశ్న ఎవరన్నా ఆడవాళ్ళు అంటే లోకములో ఉప్పు ఎక్కువ. పల్లెటూరులో మేము చెప్పాను కదా, తిరుగుతాం ఓళ్ళంతా. తిన్నప్పుడు దుకాణాలు ఉంటాయి, దుకాణాలు అర్థమైన కొట్లు ఉంటాయి, కిరాణా కొట్లు అంటారు, కిరాణా దుకాణాలు. అది ఏం చేస్తారంటే చాలా సరుకులు ఉంటాయి ఏమంటే, ఆ దినమంతా అమ్ముకుంటాడు. రాత్రి షట్ వేసేసినప్పుడు, తలుపేసినప్పుడు ఉప్పు బస్త బయట వేస్తాడు, చీపురెట్టు కూడా లోపల వేస్తాడు, సగం వరకు చీపురెట్టు కూడా లోపల వేస్తాడు. అర్థం చేసుకోవాలి బాగా ఈ మాటలు. ఇది ఓడిపోతారు, 10లో 8లో ఏదో డిగ్రీలు ఉంటే ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి రండి, కంపేర్ టు ద రియాలిటీ. అది నేను చెప్పేది యథార్థంలో వద్దాం మనం. అయితే ఉప్పు వదిలేస్తాడు, చెట్ట వేస్తాడు అంటే అది దిక్కుమాల దాకా పడుతుంది తెల్లారి వాళ్ళు, అంతే కదా. కాబట్టి లోకములో ఉప్పు అంటే అంత విలువ లేదు దాన్ని. కానీ లోకమునకు ఉప్పు అంటే ఉప్పు ఎవరికి అక్కర్లేదు చెప్పండి. లోకమునకు ఉప్పు అంటే అందరం కావాలి, అర్థమైంది కదా. మరి ఆడు మా పనివాడు ఉప్పు వేసుకుంటాడంటే గంజిలో, నాకు ఉప్పు వేయదు, పనివాడు వేసుకుని నాకేంటంటే పట్టేది రావాల్సింది, రావాల్సింది బీపీ వచ్చారు, లో బీపీ. అర్థమైంది కదా. మనము 10,000 రూపాయలు సరుకులు తెచ్చుకున్న షాప్లో వచ్చి ఉప్పు మర్చిపోయాం అనుకోండి, ఎందుకని మనకు వస్తాయా? ఎందుకు మరి తిరగలమా? 10,000 రూపాయలు తిరగలమా? తిరగలేదు. కాబట్టి ఉప్పుకు అంత ప్రాధాన్యత ఉంది. దాని విలువ లేదు కానీ ఉపయోగము, దానికి విలువ లేదు కానీ దాని ఉపయోగము. అందుకే మీరు విలువల కొరకు పోరాడద్దు. నేనంతా, నేను ఇంత, నాకు సహకారం ఉంది, విల్లా ఉంది, నా ఉద్యోగం అది, నా హోదా అది అని మనం దాని నుంచి తాపత్రయపడదు. ఉంటే ఉండని పంపించాడు, పర్వాలేదు, కానీ దానికి విలువ కట్టి బ్రతకొద్దు. మనం నేను ఎలా ఉపయోగపడుతున్నాను, నేను ఎలాగో ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో మనం బ్రతకాలి. అది లోకమునకు ఉపయోగం అంటే అర్థం. అది మరి ఉప్పుకు బదులు లేదు ఉందా? ఈజ్ దేర్ ఎనీ సబ్స్టిట్యూట్ టు ద సాల్ట్? మనం కూర వండుకుంటాం అనుకోండి, కూర వండుకున్నప్పుడు కారం అయిపోయింది అనుకోండి, చెప్పాలా మీరు సీరియస్ ఇలాంటి వాళ్ళు చెప్పారు, కారం అయిపోతుంది అనుకోండి, ఏం చేస్తాం? 4 పచ్చిమిరకాయ వేసుకొని ఆ పూట గడుపుతాం. ఉప్పు లేదనుకోండి, ఏం వేస్తాం? ఏం వేయడానికి ఉప్పు కొరకు పరిగెట్టవలసింది. ఒకప్పుడు పరిగెట్టి షాప్ దగ్గరికి వెళ్ళి ఉప్పు ప్యాకెట్ ఒకటి ఉంటే డబ్బులు ఇస్తానంటే నీ వాచెస్ అక్కడ పెట్టి ఉపయోగం పెట్టుకెళ్ళు, డబ్బులు ఇచ్చి వాచ్ పెట్టుకెళ్ళంటే ఏం చేస్తాం? ఉంగరం అక్కడ పెట్టినట్టు ఏం చేస్తాం? ఉంగరం పెట్టమంటే ఉప్పు కొరకు ఉంగరం పెట్టుకెళ్ళి కూరలు వేసుకుంటారు. నువ్వు బంగారం వేసుకున్నా పనికి రాదు. ఉప్పుకి బదులు లేదండి, దానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రభు చెప్పిన మాట అది. క్రైస్తవుడికి బదులు లేదండి. క్రైస్తవుడి లోకంలో లేకపోతే లోకమంతా చప్పగా ఉంటుంది చెప్తున్నారు. కనుక మనమే ఇతరులకు రుచినిచ్చే వారంగా ఉండాలి. అందుకు మన ఈ లోకములకు ఉప్పని చెప్పాడు, లోకంలో మనలను ఉంచాలి. మరి అలాగూ
మనము ఇతరుల జీవితాలకు రుచిని పంచే వారంగా ఉండాలి. కానీ ఇతరులతో పోటీ పడి బ్రతికే విలువల కొరకు మనము ప్రాకులాడే విధంగా మనం ఉండకూడదనేది కొండ మీద ఎక్కి దూరం తెరిచి పడాయి. కానీ ఎవరింటారన్నమాట ఇంత మేము చెప్పుకున్నా వస్తా బంగారం కొరకు భర్త బీపీ అంటేనంట భార్య కూరంట. బీపీ అంటే బంగారం ఎప్పుడు అంటావు 6 కొనుక్కున్నారు 7 కొనుక్కున్నారు ఎప్పుడు ఖర్చులు అంటావు. ఆయనకి బీపీ రాకపోతే ఏమవుతుంది? నీకు బీపీ వచ్చినా చావు వచ్చినా బంగారం అయితే కొంచెం అన్నట్టుగా. మరి ఆ విధంగా మనము లోకంలో దేనిలో కలిగి ఉండి ఏదో ఒక గొప్పతనాన్ని ప్రదర్శించడానికి మనం ప్రయత్నాలు చేస్తే లోకముల్లో మనం ఉప్పన్నవాడు విలువ లేనటువంటి వాడు. ఎక్కడ? ప్రభు దృష్టిలో. లోకస్తులకు మనుషులకు మన విలువ ఉంటుంది. ఆహా ఎంత గొప్పవాడు అనొచ్చు. కానీ ప్రభు అంటాడు వాడు నాకు ఎందుకు పనికిరాడు. కనుక మనము అలా పైకి వచ్చే వారంగా మనం జీవించాలని ప్రభుత్వం. మరి ఆ తర్వాత ఒక మాట ఉందంటే ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును అనే మాట. చెప్పండి, మీరు చెప్పండి. ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారము పొందును. చెప్పండి, దేని వల్ల సారం? దేని వల్ల మీరు చెప్పండి. దేని వల్ల కూడా సారం పొందదు. అప్పుడు ఏం జరుగుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత దొరకబడ్డకే కానీ మరి దేనికి దీని 2 మాటలు చదువుకోవచ్చు మనము. ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికిరాదు. మరి దేనికి పనికి వస్తుందంటే మనుషుల చేత దొరకబడ్డకే. ఉప్పు నిస్సారం కాబట్టి లోపల ఉప్పు అయి ఉన్నారన్నాడు. నిస్సారం ఏంటి? ఈ పైన లేకపోవడం. ఈ పైన ఉన్నటువంటి ఈ 10 విషయాలు ఉన్నాయే, ధన్యతలు ఉన్నాయే, అవి లేకపోవడం. అవి మనలో లేకపోతే ఉప్పులో సారం లేదు. సారం లేకపోతే అది బయట పారవేయబడి మనుషుల చేత దొరకబడుతుంది. ఎందుకు మనుషుల చేత దొరకబడుతుంది? పశువులు తక్కువ బయటపడితే ఎవరో తక్కువ. ఎందుకు ఈ మాట పర్టికులర్గా రాయబడిందంటే ఉప్పు పశువులకు అక్కర్లేదు, మనుషులకే. ఉప్పు లేకుండా బ్రతకనోడు ఉప్పు తుక్కుకుండా పోతాడు. అది తినదు. ఉప్పు లేకపోతే ఉప్పు అనేవాడు దాంట్లో సారం లేకపోతే ఏం చేస్తాడు? దాన్ని తొక్కుకుండా పోతాడు. కాబట్టి ఇవి మనలో లేకపోతే మనము చౌకబారు క్రైస్తవులు అని అర్థం. దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు కాదు. ఈ లక్షణాలు మనలో లేకపోతే మరి ఈ ధైర్యతలను చెప్పుకున్నాము. ఒకదాన్ని మనం ధ్యానం చేయొచ్చు, చేయాలి కూడా న్యాయంగా. కానీ సమయం కాదు. మీరు ధ్యానం చేయండి తప్పనిసరిగా. ఇది నాలో ఉన్నదా లేదా అని ఆలోచించాలి. కనుక ఉప్పు అందరికీ అవసరము, నీవు అందరికీ అవసరం. నీవు అలా అందరికి అవసరం కావాలంటే నీరు లక్షణం ఉండాలి. అదేముండాలంటే నువ్వు కరిగిపోవాలి. ఏమండి, ఇంకేం కావాలి? మీకు ఆలోచన చేయడానికి టైం లేదు. చెప్పండి, తెలియదేమన్నా ఒప్పుకోండి. కలవాలి, కరిగిపోవాలి, కలిసిపోవాలి. కూడా చెప్పండి, కలవకుండా ఉండాలి. అది దానికి ఈ 3 లక్షణాలు దాంట్లో ఉంటే మీరంటే రుచి తప్పకుండా వస్తుంది. ఈ 3 ఉండాలి మనలో. మనం కరిగిపోవాలి, కలిసిపోవాలి, కనబడకుండా పోవాలి. కానీ ఈనాడు సంఘంలో నేను అనే పోటీలు చాలా చోట్ల ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఉప్పు తీసుకుంటుంది కదండి, అది కలగలేదు అనుకోండి, తిరిగినప్పుడు పట్టి కింద పడింది అనుకోండి, అందరూ నా ఉప్పు పడింది అనుకోవాలి. ఏం చేస్తామను తోలు చేస్తాను. నేను సంఘం ఎవరంటే ఊసేయండి, అలా ఎక్కువ పలికిరారు. ఏమంటారంటే ఏంటంటే ఆయనతో పోనీ అండి కానీ పట్టించుకోకండి, ఊసేయండి. అవి ఏంటంటే అంతే ఊసేయంగా ఊసిపోతాయి అంటే ఉప్పు
కలగకపోతే, కలవకపోతే, కనబడకుండా పోకపోతే అది ఊసివేయడం తప్పకెందుకు. కానీ మన సంఘంలో ఉప్పుగా ఉండాలి. లోకం నాకు ఉప్పు అని చెప్పిన మనము సంఘంలో ఉప్పుగా ఉండాలి. ఉప్పు అని ఉండాలి. సంఘంలో చీప్ కనబడటం కాదు, మనం ఏదో ఉన్నామని చెప్పడం కాదు, నేను కాబట్టి అని కాదు. కొన్నిసార్లు ఏదో కాంపిటీషన్స్లో వాళ్ళకి ఏదో వస్తే ఇక వాళ్ళు ఏదో ఇలాగ బయటికి వెళ్ళి అనుకోవడం కాదు, ఓడిపోయి గెలిచారని కాదు. మనము ఉప్పు వలె ఉండుట ప్రాక్టీస్ మనం చేయాలి. లేకపోతే ఇప్పుడు దాన్ని బయట పారేసిన తర్వాత మనుషులు దాన్ని చేస్తారు. ఇలా అంటారు కదా, మీరు చర్చకి వెళ్తారు, అక్కడ ఇదే చెప్తున్నారు మీకు, మీ మాస్టర్ వాళ్ళు చేయమన్నారా అంటారు కదండి. ఆయన తిరుగుతా ఎక్కడ పోయించో అంటారు అన్నమాట. నువ్వు అన్నయ్య కదా తిరుగు పోయించో మనం తాగుతున్నాడు ఎవడాడా. మనం చర్చకు పోయి ఏదైనా చిన్న స్లిప్పింగ్ ఏదైనా అయితే మీ బైబిల్ అదే వస్తుందా? ఎన్ని మాట్లాడినారు మనం మామూలుగా వదిలేదు. అంత భయంకరంగా మనం మాటలు పడ్డాము అంటే అర్థం ఏంటి? తొక్కేద్దాను మన క్రైస్తవ నైజాన్ని, మన జీవితాన్ని, మన విశ్వాసం, లేక మన పరిశుద్ధత, మన నిరీక్షణ, ఇవన్నీ కూడా మనుషులు కాళ్ళ కింద తొక్కివేయబడుతున్నాయి. వీళ్ళు క్రైస్తవులు అంటే ఎలాగెందుకు చేస్తారు? పేపర్లో కొన్నిసార్లు క్రైస్తవ పేరు తప్పు చేశారు పడితే నాకు చెప్పడం పెరిగిపోతుంది. ఏంటి ఇలా ఈ పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తారు, వీళ్ళు ఎంత అపకీర్తి చేస్తున్నారు అని మనలా ఎవరైనా ఉంటే ఈరోజు మనము మార్చుకోవాలి. తర్వాత మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. లోకములకు ఇది కూడా లోకములో వెలుగు కాదు. ప్రభు 8వ అధ్యాయంలో మన యోహాను సువార్తలో చూస్తాము. ఆయన నేను ఈ లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. 8వ అధ్యాయంలో మనం తర్వాత చూసుకోండి 12వ వచనం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే 9వ అధ్యాయం 5వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మనం ఉంచి వెళ్ళాడు, మనకు చెప్తున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే నేనేమై ఉన్నాను మీరు అదే అయ్యుంటున్నా. నేను మిమ్మల్ని రక్షించి లోకంలో విడిచిపెట్టి వెళ్ళాను. మీ హృదయంలో కలవరపడనీకండి. గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. మీ హృదయంలో కలవరపడనీకండి. నేను మళ్ళా వస్తాను, నేను ఉన్న స్థలంలో మీరు వల్ల తీసుకువెళ్తాను అని ప్రభు చెప్పాడు. మనకి అంతవరకు మీరు ఏం చేయాలి? లోకంలో ఉప్పుగా ఉండాలి, లోకంలో వెలుగుగా ఉండాలి. మరి ఉప్పు అది చవక అని చెప్పుకున్నాము. మరి వెలుగు మాత్రం ఎంతకని చెప్పండి మీరు? వెలుగు ఎంత చెప్పండి? ఒప్పుకోలే ఏమండి? చాలా విలువ అంటున్నాడు ఆయన. నేను చెప్తాను. అగ్గిపెట్టి ఎంత? ₹1. ఎన్ని పుల్లలు ఉంటాయి అందులో? 50 ఉంటాయి. 50 పుల్లలు ఉంటాయి. అంటే ఒక పుల్ల ఎంత పడింది? 2 పైసలు పడింది. అవునా? ఎంత కూడా పుల్ల ఎంత? 2 పైసలు. ఇది చీకటి అయింది అనుకోండి, ఒక అగ్గి పుల్ల గీసాం అనుకోండి, వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎంత వెలుగది? 2 పైసలు. ఎంతది? 2 పైసలే. కానీ గదంతా వెలుగునిచ్చింది. ఇప్పుడు అగ్గి పుల్ల విలువ ఎక్కువ, లేకపోతే అది దాని యొక్క ఉపయోగం ఎక్కువైందా? అది ప్రభు చెప్పిన మాట. మనము లోకమునకు వెలుగై ఉన్నాము అంటే మనం విలువ కాదట, మనం 2 పైసలే. ఎంత బాబు? ఎంత కష్టమో 2 పైసలు. ఎంత కష్టమో నేను కట్టిన చీర 2,000 ఉంటే 2 పైసలు ఎలాగా అంటే ఎవరైనా చెప్తారు? అవన్నీ ఆదివారం వచ్చినప్పుడు సెలెక్టెడ్గా ఉంటారు కదా, కొంచెం సెలెక్టెడ్గా వస్తారు కానీ సెలబ్రిటీస్గా ఉండదు. మనం చర్చికి అందాల పోటీలు రావడం లేదు మనం, కానీ ఎలాగా వస్తే చాలు కానీ మంచిగా తిరుగుతున్నాం. అది మాటలు నేర్చుకున్నారు, వెళ్ళి అలాగా జీవించాలి. ఇప్పుడు అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు ఉన్నాయి, కరెంట్ పోయి చీకటి వచ్చేసింది కదంతా. ఈ అగ్గిపెట్టి ఎలాగెలాగ ఎంతసేపు ఆడించే వెలుగుతుంది. ఆడించి రూమ్ అంతా దిగామనుకోండి, కలకల ఏమైనా వెలుగుతుందా? 2 పైసలు ఇవ్వాలి దానికి, ఇవ్వాలి. అర్థమైందా? కానీ చాలా సంఘాల్లో గలగల ఏమంటే చేతులు ఎత్తండి, పాటలు పాడండి,
అది ఆశ్రయిస్తామంటే ఎంత కలగాలి ఇవన్నీ కూడా. దానివల్ల ఏమి వెలుగు రావు. మనము కలగాలి. మనము ఇక మనము నిరుపయోగమైపోయినట్లు అప్పులు తీసి ఏ పంటతో ఎవరు పడేస్తారు అప్పుల్ని. దాని గురించి ఎవరు ఎత్తుతాడు, ఎవరు దాచిపెడతారు అప్పుల్ని కదా. అంతే మన విలువ, మనం అంతే అనుకోవాలి మనం. కానీ మనం చేసిన పని మాత్రం అది చాలా ఉపయోగకరంగా, అది మన జీవితంలో చాలా అవసరమైనటువంటి విషయం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకములో వెలుగు కాదు. అలా ఉంటే నేను చెప్పిన థియరీ ప్రకారం చూస్తే విలువేమీ లేదు. యోహాను గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట ప్రభు చెప్పాడు. అదే యోహాను సువార్త 5:35లో ఆయన మండుచు అది మనము వెలిగించబడ్డాము. ఇది ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనుకుంటే ఎట్లా? ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా ఏ చిన్న గాలి వచ్చినా చచ్చి మానేస్తారు, ఏ చిన్న తుమ్ములు వచ్చినా చచ్చి మానేస్తారు. ఆ తెలివి ఏమంటారంటే ఆ తుమ్ములు వస్తున్నాయంటే ఎవరు నట్టుకుంటాయని ఇంటికాడ పడుతున్నారు. బయట చదువుకున్నామని ఇంటికాడ పడుతుంది. చదువుకుంటారండి, ప్రార్థన చేస్తున్నారా, చేసుకుంటారండి. అంటే ఏదో ఒక్కన మనము ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోవడానికి ఆలోచన చేస్తాం తప్ప, నేను వెలిగించబడ్డాను, చాలా చిన్నగా నా జీవితం ప్రారంభించబడింది, ఇది మండాలి. ఆయన మండుచు ప్రకాశించుచున్న ఆ దీపం, అది దీపమే, అది దీపమే. కానీ అది ఏం చేస్తుంది? మండుచు ప్రకాశిస్తుంది అనే మాట. అంటే మండుచు ప్రకాశిస్తుంది అంటే దాన్ని ఎవరు ఆపలేకపోతారు అన్నమాట. ఏ గాలి అని ఆపలేకపోతుంది. మందపొడిగా ఉన్నటువంటి దాన్ని ఏ అంటే ఎగిరిపోతుంది. కానీ మండే దాన్ని ఊదామనుకోండి ఇంకా విస్తరించిపోతుంది, ఇంకా వ్యాపించిపోతుంది. ఏమంటే ఒక గడ్డిపెట్టి తాగుతుంది అనుకోండి, దాని గాలి వచ్చింది అనుకోండి, ఊర తాగబడదు. అవును కదా? దాన్ని పట్టుకో అది కాలిపోయి పోతాయి అనుకుంటే అది పోదు. ఈ గాలి వస్తే కాబట్టి మండేది ఇంకా వేరే వారిని కూడా మండిస్తుంది అన్నమాట. అది క్రైస్తవ జీవితం. మండే క్రైస్తవ జీవితం మరొకరిని కూడా మండిస్తుంది. అక్కడ ప్రభు చెప్తాడు, నీ వెలుగులోని కొందరు వచ్చి కొంతకాలం నీతో ఉన్నారు. ఎంత గొప్ప మాట అంటే ఆయన వెలుగులోనికి రావడం. చెప్పండి, నీ విశ్వాస జీవితంలో నీ ఎదుగుదల, నీ మంట, నీ భారము, నీ నీతి నియమము, నీ ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఇవన్నిటిలోనికి ఎవరన్నా వచ్చి అలాంటి జీవితాన్ని అలవర్చుకున్నటువంటి కొన్ని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? బైబిల్లో కొన్ని మాటలు రాసుకుంటారు. మలాఖీకి మొత్తం ఈ మధ్యలో తెలకాయత ఉంది కదా, తెలకాయత బైబిల్లో ఉంది కదా అని దాని మీద బైబిల్ సంబంధమైన కొన్ని మాటలు అలా రాసుకుంటాను. అందులో మాట రాశాను, నేను బ్రతికి ఉండగా, నేను మొత్తం ఇక్కడే కదా తెల్లకాయ ముందుగా రాసుకున్నాను, నేను జీవించి ఉండగా అందరికీ మాదిరిగా ఉంటే నేను మరణించిన తరువాత కొందరిలోనైనా జీవిస్తూ ఉంటాను. నేను జీవిస్తూ ఉండగా అందరికీ మాదిరిగా ఉంటే నేను మరణించిన తరువాత కొందరిలోనైనా అది లెగసీ అంటారు కదా. దాన్ని ఏమంటారంటే వారసత్వం అంటారు. దాన్ని వారసత్వం. నీ వారసత్వం ఎవరిలో ఉంది? నీ నీతి ఎవరిలో ఉంది? నీ భక్తి జీవితం ఎవరికి ఇంజెక్ట్ అయింది? ఎవరు దాన్ని పుడికి పుచ్చుకున్నారు? ఎవరు దాన్ని అనుసరిస్తున్నారు? పౌలు అంటాడు, మీరు అనుకోని నడుచుకుని అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ అని. ఇందులో అన్నాడు అనుకోండి, ఫిలిప్పీలో అంటాడు ఆ మాట 3:15 అని. అయితే రోమా చెరసాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. నడుచుకోమంటే మరి మీరు నేను లేదు కదా ఎలాగా నడుచుకోవాలని అనకుండా ఆయన రెండో మాట రాశాడు, అవును నేను ఇక్కడ ఉన్నాను, మీరు నడుచుకోవడం ఎలాగని మీరు ప్రశ్నించుకుంటే మీకు చక్కని సమాధానం ఏంటంటే, నన్ను పోలి నడుచుకునేవాళ్ళు మీ సంఘంలో ఉన్నారు. మీరు వారిని గురిగా పెట్టుకొని మీరు అర్థమైందా? నిజంగా సంఘంలో క్రీస్తును పోలి నడుచుకున్న పౌలులాగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారం అయి ఉంటే తప్పకుండా మనం సంఘానికి మాదిరిగా ఉంటాం. అనేకులు మనలను అనుసరించేవారుగా ఉండగలుగుతారు. కనుక మనం లోకంలో విలువల కొరకు పోరాడడం కాదు, మనం
ఉపయోగం కొరకు పోరాడాలి. నేను ఎవరికి ఉపయోగపడతాను, నేను ఎలా ఉపయోగపడతాను, మరి ఎవరికి ఉపయోగపడకుండా నువ్వు చనిపోతే నేను చెప్పినట్లుగా ఆ తర్వాత నీకేమి దొరుకును అంటే ఏమి దొరకదు అనేది నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది. నీ భక్తి జీవితం నీకే. రాకెట్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు పరలోకంలో బైబిల్ ఉంటుందా? ఉండదు. పరలోకంలో ప్రార్థనలు ఉంటాయా? ఉండవు. పరలోకంలో ఉపవాసాలు ఉంటాయా? ఏమండి ఉంటాయా? ఉండవు. పరలోకంలో సందా ఉంటుందా? దశమాలు ఉంటాయా? ఉండవు. అక్కడ ఎంత బాగున్నాయండి ఈ గొడవలు. అయితే మరి అవన్నీ ఇక్కడ ఎందుకు మనకి? అది రాకెట్ అని, శాటిలైట్ కాదండి, ఇది రాకెట్ అని. రాకెట్ క్యారీస్ ద శాటిలైట్ టు ద మూన్. ఒకసారి ఆర్బిట్ లో అది అభివృద్ధాక అన్క్లాంప్ అయిన తర్వాత శాటిలైట్ ఆనందాన్ని అనిపించేవారు ఎవడు? రాకెట్ ఏమైందని ఆలోచించారు. అర్థమే కదండి. కానీ ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ బైబిల్ చదవడం ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ మందిరం ఎందుకు, మరి ప్రభుకు ఇచ్చుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఎందుకు అంటే శాటిలైట్ ఆర్బిట్ లో మన ఆత్మ చేర్చుకోండి. దాని కొరకు అక్కడే కూడా మీకు వెళ్ళిన తర్వాత ఏమీ అవసరం కూడా లేదు. అందువల్ల మనము లోకమునకు ఉప్పై ఉండుట అనేది ఎంత భాగ్యం అండి. మనం ఎవరికి అవసరం అంటే రాజుకు అవసరమే, బానిసకు కూడా అవసరమే. అంటే వాళ్ళందరికీ మనం సువార్త చెప్పుట, మన వారి ముందు ప్రకాశించి వారికి మార్గం చూపించుట అని. అందుకే ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడం, ఇంకో మంచం కింద పెట్టడం, కంచం కింద పెట్టడం. 8వ అధ్యాయంలో కాస్త వార్తలు 16 వచ్చిన వాటిని చూస్తాం. అది కంచం కింద పెట్టడం, మంచం కింద పెట్టడం, కొంచెం కింద పెట్టడం. ఎంత బాగున్నాయండి మాటలు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కొంచెం కింద పెట్టడం అది ఒక వ్యాపార వస్తువు. అంటే కొంతమంది వ్యాపారంలో క్రైస్తవులు బిజీ అయిపోయి దాని లేకపోయారు, బయలు లేకపోతున్నారు, ప్రాంతీయ లేకపోతున్నారు, చర్చలు లేకపోతున్నారు, ఇంకెటో అయిపోతారు. ఏమైపోతున్నారు? కంపెనీ సేక్ అని ఏదో చేస్తున్నారు. ఏదో ఫ్రెండ్స్ కంపెనీ సేక్, అదేం కాదు అన్నట్లుగా ఇందులో పాల్గొంటున్నారు. మరి ప్రభువు తగ్గిపోతున్నారు. వారి వెలుగు వ్యాపారం కింద కప్పడిపోయింది, ఎవరికి దారి చూపించేది లేదు. ఇంకో మాట మనం చూస్తామండి, ఈ 5వ అధ్యాయంలోనే 15వ వచనంలో అది ఇంత నుండి వారందరికీ వెలిగించున్నట్లు దీపస్తంభం మీద పెట్టబడాలి. అలాగే లోకస్వార్త 8వ అధ్యాయం 16వ వచనంలో అది వీధిలో వారికి కనబడినట్లుగా దీపస్తంభం పెట్టాలి. కనుక మన జీవితాలు ఇంట్లో వెలగాలి, వీధిలో వెలగాలి. మరి ఇంట్లో ఎక్కడ మాత్రం బయట పొలకి మాత్రం బతకూడదు. మా సంఘం ఇంతమంది, ఇంత డిసిప్లిన్, ఇంత మంచి దైవజనుడు, మా నాయన చెప్పాడు, ఏం చెప్పాడు, నెక్స్ట్ ఆయన తప్పిస్తాం. ఈ కబుర్లన్నీ మానేసేయాలి. మనం నేను ఎలా ఉన్నది మొదలుపెట్టాలి. నీ చుట్టూ దగ్గరగా గీత గీసుకుని ఆలోచించవలసిన జీవితమే క్రైస్తవ జీవితం. ఇది ఉమ్మడి జీవితం కాదు. ఇట్స్ నాట్ ఎ కలెక్టివ్ లైఫ్, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ లైఫ్. అంటే అందరితో మనం కలిసేది మాట్లాడేది కాదు, ఆలోచించేది కాదు. కానీ అలాంటి జీవితం మనం జీవించడానికి ప్రభు వాళ్ళను ఏర్పరచుకున్నాడు. మనం కంచం కింద సోపడిపోతాము, తిరిగిపోతాను. మేము కానీ నేను చేప పెడతాయి తినాలి ఎప్పుడు జ్ఞాపకం. కానీ మొత్తానికి అయితే బయటపడిపోయింది నా బుద్ధి. సరే, మొత్తానికి మంచం కింద సోమర్తనం కావచ్చు. చాలా మంది క్రైస్తవులు సోమరులుగా ఉన్నారు. ఇప్పుడు తింటానే రేపు ఏం తిన్నామో ఆలోచన చేస్తారు. ఇప్పుడు తింటా తిరిగిపోతున్నాం కదా. మనం నిన్నటి వారం అంటే మనం రేపు గురించి ఆలోచన చేస్తాం. వాక్యంలోనేమో యోగు 8:8 మన నిన్నటి వారం. కాబట్టి మనము దేన్ని కంట్రోల్ చేసుకుంటలేదు, దేన్ని సరిగ్గా ప్రాపర్గా మనము లెజిటిమేట్గా అనుసరించడం లేదు. మనం ఓవర్లాప్ అవుతుంది.
ఆత్మీయ జీవితాన్ని కప్పేసేవి తయారవుతున్నాయి. మనకు అలా ఉండకూడదని చాలా తేటగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగించవలసింది. రాజుల గ్రంథం చూడండి. ఏ గ్రంథం? రాజుల గ్రంథం. రాజులు 2 గ్రంథాలు. 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 7వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఒక దీని ముందు 6వ అధ్యాయంలో షోమ్రోన్లో కరువు వచ్చింది. అమ్మ పేజీ నెంబర్ చెప్పిన 312వ నెంబర్ పేజీలో 7వ అధ్యాయం ఉంటుంది. 7వ అధ్యాయం అంటే 6వ అధ్యాయం తరగతి దొరికిందా? సరే, ఈ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం. సరే, షోమ్రోన్లో కరువు వచ్చింది. కారణం ఏంటంటే బెన్హదదు సిరియా రాజు వచ్చి నా చుట్టూ ముట్టడేస్తాడు. బయట లోపల మనసు లోపల బయట అంతలేదు, ఉన్నాయని తినేసారి అయిపోయింది. అయిపోతే ఇక ఏంటంటారంటే తినరాని ఏంది అంటారు. అందులో ఒకటి ఏంటంటే గాడి తలకాయ అంటారు. ఇంకేదాకా గాడి తింటారు, చాలా ఖరీదు కూడా దొరకడం లేదు. చీరాల దగ్గర పెట్టారు. నాకు చాలా బాగుంది, వాసన బాగుంది, తింటే కూడా బాగుంది. ఇది ఏంటంటే అన్న అదేంటో తెలుసు అన్న అన్నాడు. ఆ పెట్టేది అలా ఇంటి ఆయన వచ్చి మంచివాడు, చాలా మంచిదారు అన్న. ఈ ప్రాంతంలో ఇది స్పెషల్ అన్న, ఏంటి నాకు కూడా కొత్త కొత్త ఇష్టమే. కాబట్టి ఇక మొత్తం జీవితంలో సార్ తిన్నారని పేరు తెచ్చుకున్నాను. దాని తలకాయ ఎంత? 20 రూపాయల. 625లో గాడి యొక్క తల 20 రూపాయలు. అరపావు పావులకు రెట్ట. ఇది ఇంకా బాగాలేదండి కదా. అంటే పావుల రెట్ట అంటే ఏంటి? వాటి డ్రాప్స్ అన్నమాట. అవి తినేసి వదిలేసినటువంటి వాటి డ్రాప్స్. అవి ఎంత అండి? 5 రూపాయల. పావు 5 రూపాయలు అంట. మరి అందులో ఏముంటుంది? ఏముంటుందండి అందులో? అవి తినేసిన పళ్ళు తినేసిగా అది కింద ఉంటాయి. అవి బట్టి పడుకుని ఆయన పావులు రెట్ట అంటే రెక్క అన్నాడు. ఆయన రెక్క కాదు, రెట్ట. డౌస్ డంగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డౌస్ డంగ్. అది అలా అంత దారుణమైంది. సరే, ఈయన లభించింది ఏంటంటే ఒక ఆమె ఒక ఇంటికి పోయి పక్కింటి ఆదానికి సిస్టర్ గారు మరి మా ఆట తొక్కలేకపోతాను, మేము తొక్కలేకపోతున్నాం పక్క అన్నారు. ఈరోజు మా పిల్లలు వస్తుందాం, అమ్మాయి ఇద్దరు ఉంది కదా, మా అమ్మాయిని చప్పు తిందాం, ఉండు తిందాం, రేపు మీ అమ్మాయిని ఉండు తిందాం, ఏం చేస్తాం 2 రోజున బతుకుదాం అన్నట్టు అంత తీవ్రతరమైన ఆ సమయంలో 7వ అధ్యాయం 3వ వచనంలో 4 కుష్ఠరోగులు ఏం చేశారు? వారు మనము చచ్చిపోవలసిన ఎందుకు కూర్చుండవలను, పట్టణంలో పోదామా అనుకుంటున్నా, పట్టణంలో క్షామనుగా అదలా చచ్చిపోతాం, ఇంచట ఊరకు కూర్చుంటాము అనుకుంటున్నాము, ఇక్కడ చచ్చిపోతాము, ఎక్కడున్నా చచ్చిపోతాం. ఇప్పుడు అనుకోవాలి మాట. సార్ జ్యోతిష్యుడు ఉన్నాడు, బస్సులో పోతుంటే ఆయన జ్యోతిష్యుడు నేను చదువుతున్నాను, కొంచెం రాత్రి సమయం అనుకోండి, పేపర్లు చదువుతుంటే ఆ లైట్ వేసుకున్నప్పుడు వరకు టికెట్ ఇస్తా చదువుతున్నాను. అన్నాడు, ఏం చదువుతున్నాను అన్నాడు. నేను అన్నాను, మరి మంచి శుభవార్త చదువుతున్నాను అన్నాను. అయితే మీరేం చేస్తారన్నాడు. నేను ఆయన జ్యోతిష్యుడు అర్థమైపోతున్నా, నేను జ్యోతిష్యుడు చెప్తానన్నాను. నేను జ్యోతిష్యుడే అంటాడు ఆయన. మేము ఎప్పుడో తరతరాలు జ్యోతిష్యులు అన్నాడు ఆయన. ఆయన కొత్త జ్యోతిష్యుడు లేండి నేను అన్నాను, తరతరాలు ఏమైనా అన్నాడు. అంటే అన్నాడు, నేను అలా కనపడలేదు ఆయనకి. అప్పుడు మీ జ్యోతిష్యుడు చెప్తారు కదా అన్ని నిజం అవుతాయంటే, అది విద్య అండి అన్నాడు. అంటే అది నిజం కావాలన్నాడు. కానీ నేనన్నాను, నేను చెప్పే జ్యోతిష్యం మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో నిజం అవుతుంది అన్నాను. ఏంటండి అన్న చాలా క్యూరియాసిటీతో. నేను భవిష్యత్తులో మీరు చచ్చిపోతారు అది కాదండి అంటారు. మరి అదే నేను చెప్పే జ్యోతిష్యం నాది
గ్యారంటీ, ఇది గ్యారంటీ ఉందా అన్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, ఎక్కడికి చేస్తాం, మనం ఏమనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి బతుకుతాం, అక్కడికి వెళ్ళి బతుకుతాం, అక్కడికి వెళ్ళి బతుకుతాం, అక్కడికి వెళ్ళి ఇంకా బాగా బతుకుతాం. ఏమండి, ఏమై కరెక్ట్ ఆర్ రాంగ్? అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి బతుకుతాం అనుకుంటా. కృష్ణుడు కంటే అన్యాయం అయిపోయి మన థాట్ లైన్స్ అంటే అనుకుంటున్నాను. కాబట్టి ఏం చేద్దాం అంటే గుడాల దగ్గర పోదాం, ఎక్కడికి మిలిటరీ క్యాంప్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మన కృష్ణుడు చూసి ఇలా ఉంటాం, నడవలేం కదా, ఇలా ఉంటాం, మగవంతా ఎలా ఉంటుంది, కళ్ళు ఇలా ఉంటాయి కదా, మనం చూసి ఏదంతా పడైతే తిందామంటే అక్కడ చచ్చిపోతాం, చంపైతే చచ్చిపోతాం, రెడీ అయిపోయిందంటాడు. ఆ వెళ్తుంటే దేవుడు ఒక్కరికి చేశాడు. రథాలు గుర్రాలు అవి వస్తున్నట్టుగా కింద మీరు 6-7 చదివితే 7వ తెలుస్తుంది. ఆ సంవత్సరాలంతా అన్నింటి మీద పారిపోయాడు. 20 వచ్చిన వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ బిర్యానీలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అవి ఎన్నో చాలా ఉన్నాయి. అక్కడ గమనం అంతా తినేశారు. తినేసి ఇంకా చూస్తున్నారు. చూస్తుంటే అక్కడ బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి ఉంటారు. వాక్యం చదువుకుంటారు ఉన్నాయి అందులో. ఇవన్నీ కూర్చున్నారు, మూట పెట్టారు, అక్కడ పెట్టారు. ఇంకో పుడకలకు వెళ్ళారు, అక్కడ దొరికితే అక్కడే తెచ్చుకున్నారు. ఇవన్నీ అలా సమకూర్చుకుంటా 9వ వచనంలో వారు మనము చేయనది మంచి పని, నేటి దినము శుభవర్తమానం గల దినం, మనము ఊరకుండనేలా మనము చేస్తున్న పని ఏంటా పని చెప్పండి. మనమే తింటున్నాం, మనమే సమకూర్చుకుంటున్నాం, మనమే దాన్ని దాచిపెట్టుకుంటున్నాం, మళ్ళా ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళా తింటున్నాం, దొరికిన దాన్ని మళ్ళా ఎఫ్డీ చేస్తున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం పనికిరాయి, మనకు అవసరం లేదు, అంతే కదండి. చేస్తున్నాం. అసలు మనం ఎంత తప్పు చేస్తున్నాం మనం? ఎందుకంటే మనం చచ్చేటోళ్ళమే కదా. ఇవన్నీ మనకెందుకు? ఇది శుభవర్తమాన దినం, మనం చేస్తున్న న్యాయం కాదు. కాబట్టి ఈ శుభవార్త పట్టణంలో ప్రకటిద్దాం. ఊరుకోనేలా ఇలా వినండి. వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళకుండా పర్మిషన్ అయితే నేను పుష్పలు కాబట్టి ఇలా అమ్మాయిలు ఉండాలి, అక్కడే సావాలి, అక్కడే సమాధి కావాలని ఎవరు సమాధి చేస్తారు కూడా తెలియదు. వాళ్ళు అలా తీసుకోవాలి, వాళ్ళ ఒంట్లో అలా తినాలి, వాళ్ళ సమాధి చేసుకోవాలి. అలాంటి వాడికి భోజనం దొరికితే పట్టణంలో సోమవారం పట్టణంలో ఎవరికి భోజనం లేకపోగా రాజు మొదలుకొని ఎవరికి భోజనం లేకపోగా కుష్ఠరోగులు భోజనం దొరికింది. అప్పుడు వీళ్ళు ఒక మంచి ఆలోచన చేశారు. ఏంటంటే మనం చావడానికి వచ్చాము కానీ బ్రతుకుతున్నాము, కాబట్టి చచ్చేవాళ్ళ గురించి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. నేను అన్నాను కైతున్నాను మర్చిపోయి. కాబట్టి నిజంగా మనం చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఎవరు అనుకున్నారు? కుష్ఠరోగులు అనుకున్నారు. మరి ఏం చేద్దాం? దూర పాలనకి వెళ్ళి దూరం నుండి చెప్తాం, అక్కడ చాలా ఉన్నాయి తీసుకోమని చెప్పి వాళ్ళు వచ్చి బ్రతుకుతారు. ఇప్పుడు ఏం జరిగిందని తెల్లారిసరికి పట్టణం అంతా సమృద్ధికరమైన ఆహారం, వస్త్రములు, వెండి బంగారం, డబ్బు, సొమ్ములు ఇవన్నీ కూడా పట్టణం అంతా అందరూ తీసుకోగలిగారు, వచ్చేయగలిగారు, బ్రతకగలిగారు. గమనించండి, మనం చస్తాం అనుకున్నారు కానీ వాళ్ళెందరినో బతికించారు. ఇప్పుడు చెప్పండి, కుష్ఠరోగి విలువ ఎంత చెప్పండి? కుష్ఠరోగి యొక్క విలువ ఎంత? ఏమండి చెప్పండి, ఎవరైనా చెప్పండి. నీ జీవితాన్ని పోల్చుకుని కుష్ఠరోగి యొక్క విలువ ఎంత? 0 అంటాం కదా మనం, అంతే కదా. అసలు ప్రజలు కొట్టివేయబడ్డవాడే కదా, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోవడంతో సమానమే కదా. వాళ్ళు బతికుంటే ఎంతమంది ఉన్నారు లెక్క చూసేవాడు ఎవడు? చస్తే అయ్యో అది వచ్చాడని బాధపడేవాడు ఎవడు? కాబట్టి నీ జీవితం నా జీవితం చూస్తే వాడు 0లే కదా. ఈ 0 గారు ఏం చేశాడంటే తన విలువల గురించి ఆలోచించలేదు. విలువలంటే అరే కుష్ఠరోగులైన కానీ దేవుడు మాకు వస్తువులు ఇచ్చాడు, హల్లెలూయా, వెండి ఇచ్చాడు, హల్లెలూయా, బంగారు ఇచ్చాడు, హల్లెలూయా, డబ్బు కట్ల ఇచ్చాడు, హల్లెలూయా. మనం ఇక్కడే ఉండొచ్చు, ఇక మనం పాడిలోకి వెళ్ళక్కర్లేదు. దేశంలో చచ్చిపోతారు, మనం దేశాలు బాధలు అయిపోతాం అనుకున్నారని కదా. కానీ నువ్వు అనుకుంటున్నావా?
ప్రియులారా, ఉప్పు విలువల కొరకు పోరాడలేదు. అది కరిగిపోయి కలిసిపోయి అది కనబడకుండా పోయి 2 పైసల అగ్గిపుల్ల నీ కాలితే కాలను ఈ గదంతా వెలిగించాలి, అందరికి దారి చూపించాలి అని ఆశించారు పిల్లలు. వారు ఈ వార్త అక్కడ చెప్పి పాడేవాళ్ళు ఇలా ఉప్పుకైనా ఆకలికైనా విలువ ఉంది, అగ్గిపుల్లకైనా 2 పైసలు చెప్తున్నాను, ఆ విలువ కూడా లేదు. కానీ వారు పట్టణాన్ని బ్రతికించారు, వారు చరిత్రలోకి వచ్చారు. 4 కుష్ఠరోగులకు ఒక చరిత్ర ఉంది. ఈ క్రైస్తవులకు ఏమైనా చరిత్ర ఉందా? ఎవరికైనా ఉపయోగపడుతున్నావా? అలాగా ఆ కుష్ఠరోగులు చచ్చే వరకు వారికి సాక్ష్యం ఉంది. ఆ రోజే కానీ వాళ్ళు చస్తే చచ్చామని తెగించకపోతే ఈ రోజున ఈ పట్టణ షోలోనే ఉండేది కాదు, ఇది నాశనం అయిపోయేది. ఆ పట్టణం ఆ మ్యాప్లో తుడిచివేయబడేది. కుష్ఠరోగులు 4 చస్తే చచ్చా వాళ్ళు బ్రతికించాలి అనే బ్రతుకు వాళ్ళు బ్రతికినట్లుగా క్రైస్తవులైన మనం కుష్ఠరోగుల కంటే శ్రేష్ఠులు కాదా? శ్రేష్ఠులు కావద్దా? ఇంకా విలువల కొరకు మనం పోరాడి బ్రతుకుదామా, లేక ఉపయోగం కొరకు పోరాడదామా? నేనంతా ఉపయోగపడాలి ఈ లోకానికి, నా ఇరుగు పొరుగులకు, నా ఇంటికి, నా గ్రామానికి, నా దేశానికి అని ఆలోచన చేద్దామా? అంటే కృప దేవుడు మనందరికీ దయచేయడం. ఈ మాటలు చేపట్టండి. ఇది 1వ క్లాస్ కావచ్చేమో, 10వ తరగతి కాకపోవచ్చు, 10వ తరగతి బోధకులు అప్పుడప్పుడు చూడవచ్చు, ఇంకా రాబోతుండొచ్చు. కానీ నీవు 1వ తరగతిని రాకపోతే 10వ తరగతి బోధలు నీకెందుకు ఉపయోగకరం కాదు. అవి నీలో ఇవ్వడము ఉన్నాయి. తల వచ్చి మనము నిజముగా నేను లోకములో ఉప్పునని ప్రభు చెప్పలేదు, నేను లోకమునకు చెప్పాడు. కనుక ఆ ధన్యతలన్నీ నాలో ఉంటేనే ఆ మాటను నేను వర్తిస్తాను, నా జీవితం వర్తిస్తుంది. నేను లోకంలోకి వెళ్ళని చెప్పాడు ప్రభు. ఆ ధన్యతలన్నీ నాలో ఉంటేనే నాకు విలువ ఉంటుంది, నేను ఉపయోగపడతాను. లేకపోతే నేను బయటకు వేయబడతాను. కనుక ప్రభు నేను విలువల కొరకు ఆలోచించుకోవాలి. విలువల కొరకు నేను పోరాడుతున్నంత వరకు కాదు, ఉపయోగం కొరకు నేను పోరాడతాను. నేను పరలోకమునకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాను. కుష్ఠు రోగుల తీర్మానం నాలో లేకపోవడం అది సిగ్గుచేటు. ఒక పట్టణాన్ని కాపాడారు, రాజుకు భోజనం పెట్టారు, బానిసకు భోజనం పెట్టారు. వాళ్ళు కుష్ఠ రోగులు చేసిన పని నేను చేయలేనా? నేను దినాలు విన్నాము, గచ్చి కుక్క చేసిన పని నేను చేయలేనా అని తీర్మానం చేద్దామా? ప్రేమగల ప్రభువా, మాకెంత గొప్ప యోగ్యత ఇచ్చారు. మేము లేకపోతే లోకం చప్పగా ఉంటుంది, మేము లేకపోతే లోకం చీకట్లో ఉంటుందని చెప్పారు. కనుక మేము ఉండి లోకాన్ని వెలిగించాలి బదులుగా మేమే ఆరిపోతున్నాము. లోకాన్ని ఉంచి ఇవ్వడానికి బదులుగా మాలోనే చేదు అనుకోవాలనుకున్నారా? ప్రభు నీకు మా జీవితాన్ని తీసుకొస్తున్నాము. ఈ ప్రతి బిడ్డలను నీకు అప్పగిస్తున్నాము. మీరు ఈ జ్ఞాపకాలతో బలపరుచుకొని ముందుకు సాగి వెళుతుండగా వారి జీవితాల్లో ఉప్పుగా వెలుగుగా ఉండి వారి జీవితాన్ని ముగించినప్పుడు కుష్ఠరోగులకు ఉన్నటువంటి ఆ గొప్ప సాక్ష్యమును మించిన సాక్ష్యాన్ని కలిగి మరణించుట ఎంత ఆశీర్వాదంగా మరణించుకుంటారు. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వక సంఘాన్ని దేవుడైన కుటుంబాలు ఈ దాసుని నడిపించమని బలపరచుకుని తోడైపోయి ప్రభుయేసు ద్వారా వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సార్వభౌముడైన, సర్వాధికారి అయిన, సైన్యుల అధిపతి అయిన, సర్వ సృష్టికర్త అయిన, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని యొక్క ప్రేమ
అపాదమస్తకు వరకు మాంసం ముద్దగా ఆయన మార్చబడి మన రక్షణ అనుగ్రహించిన ప్రేమమయుడైన క్రీస్తు యేసును రక్షింపబడుటకును తరువాత రక్షణలో కొనసాగుటకును ఎదుగుటకు నిరీక్షణ కలిగి ఇతరులకు రుచినిచ్చి మార్గం చూపించే విధంగా నడుచుకున్నటకును మనలోనూ మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం నిత్యము మనందరికీ తోడేయుగాక. ఆమేన్. ఈ బుక్స్ ఉంటాయి వెనకాల.